హలో గైస్, ఒక మంచి హారర్ ఫిలిం గురించి వెయిట్ చేస్తున్నారా? అయితే పట్టుకొచ్చేసానని చెప్పుకోవచ్చు. ఇక సినిమా పేరు వచ్చేసి పేజీ సినిమా డీటెయిల్ రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక డైరెక్టర్ పేరు వచ్చేసి శ్రీరామ్ బి. ఇక ఈ సినిమా చూసే ముందు కొద్దిగా దయ్యం సినిమా చూస్తున్నట్టు కాకుండా డిఫరెంట్ మూడ్లో ఈ సినిమా చూడండి. సినిమా అట్రాక్ట్ అవుతుంది. అదేవిధంగా ఒక మంచి హారర్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. సినిమా కథ ఏంటంటే, ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబాన్ని వేరేలో ఎవరో చంపేస్తారు. అయితే ఆ పగ తీసుకోవడానికి తను వెళ్ళి మంత్రాలు మాయాలు అన్నీ తెలుసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ మంత్రాలు మాయాలు చేసుకుంటా వాళ్ళ ఇంటికి సంబంధించిన ఊరు ఉంటుంది. ఆ ఊరిలో పిల్లలని తీసుకొచ్చి నరబలి ఇస్తుంటుంది. అయితే ఆ ఊరిలో అవన్నీ చూసి తట్టుకోలేక ఆమెని బంధించేస్తారు. బంధించినాక ఆ దయ్యం మళ్ళీ ఎలా బయటికి వస్తుంది, మళ్ళీ తన వారసురాలు వచ్చి ఆ శుద్ర శక్తిని మళ్ళీ పూజని ప్రారంభం ఎలా ఇస్తుంది అనేది సినిమా భయ్య. సినిమా కథకి ఒక ట్విస్ట్ ఉంటుంది, ఒక లాస్ట్లో ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం ఊహించలేమని చెప్పుకోవచ్చు. వాళ్ళలోనే కలిసిపోయి ఉంటుంది ఆ అమ్మాయి, మళ్ళీ ఊహించని గుండా వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ సీన్ మాత్రం బాగుంది. ఆ సీన్ తెలుసుకోవాలంటే మీరు పక్కా సినిమా చూడాల్సిందే. అదేవిధంగా సినిమాలో వనం ఉండి వనమే యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నిజంగా వనం డీటెయిల్ దాంట్లో యాక్టింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. వనం గిట మూవీలకి తీసుకొని అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ ఒక మంచి హారర్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఇట్లా వచ్చిపోయినట్టు ఉంటుంది అని. బట్ ఒకసారి అలవాటైన సినిమా అయితే మళ్ళీ భయపడాడు. ఈ సినిమాకి అయితే ఓవరాల్గా నాకైతే నచ్చింది. కొద్దిగా నేను ఒక సాంగ్ అనే ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ అది లేకపోయే. బట్ పర్వాలేదు, ఓవరాల్గా నాకు సినిమా అయితే నచ్చింది. ఇక సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తానంటే 5కి 3.5 రేటింగ్ ఇస్తా. ఈ సినిమా చూసే ముందు ఒక లాస్ట్ ట్విస్ట్ కోసం వేచి ఉండి చూడండి. ఈ సినిమా చాలా తక్కువ సమయం ఉంటుంది, 1:44 ఉంటుంది సినిమా మాత్రం. చూడండి, బట్ అది చాలా డిఫరెంట్ వేగా చూపించారు. రొటీన్ స్టోరీ లాగానే కనిపిస్తుంది, రొటీన్ స్టోరీ అనుకోండి, బట్ డిఫరెంట్ స్క్రీన్ ప్లేగా చూపించింది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమా అయితే నాకు నచ్చింది. మరి నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయో ఒక్కసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా నా రివ్యూ విని ఎంతమంది ఈ సినిమాని చూస్తున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకొని జై హింద్.